రాత్రి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అయితే అది మనం వీడియో ప్లే చేసేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే అది రక్తం కనబడుతున్నది. జర్నలిస్ట్ శంకర్ అని ఒక ఛానల్ నడుపుతుంటారు. ఆయన మీద రాత్రి దాడి జరిగింది. ఈ వీటికి సంబంధించి పక్కన మనం ఫోటో వేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. జర్నలిస్ట్ శంకరు ఆయన ఛానల్ నడుపుతారు. ఇంతకుముందు కూడా జర్నలిస్టుల మీద దాడులు ఇవాళ కొత్త కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అయితే దాడులు చేసేటువంటి అంశం పైన కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ కాలంలో కూడా పుస్తకాల మీద నిషేధము, అదేవిధంగా జర్నలిస్టుల మీద నిషేధము, జర్నలిస్టుల మీద వ్యతిరేకంగా జర్నలిస్టుల మీద కసురు కూడా ఉండేది. కానీ దాడులకు సంబంధించినటువంటి అంశం కొంచెం తీవ్రంగా ఉండేది. కానీ ఇటీవల తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో మరీ దారుణంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు మరీ దారుణంగా జరుగుతున్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి ప్రక్రియ అనుకోవచ్చు. అంతకుముందు కూడా దాడి జరిగింది. నిన్న మొన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి జరిగినప్పుడు కూడా మనం ఖండించాము. జర్నలిస్టులు ఎవరైనా సరే దాడి జరిగితే ఏ అభ్యర్థి అయినా సరే ఎక్కడైనా సరే ఏ ఛానల్లో పనిచేసినా కూడా ఆ జర్నలిస్టుల మీద దాడిని మాత్రం మనం తీవ్రంగా ఖండిస్తాం. అయితే భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. జర్నలిస్టుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరిగినప్పుడు జర్నలిస్టులు అక్కడ పోయి కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ బాంబుల దాడిలో చనిపోవడం అట్లాంటివి అనేటువంటిది జరుగుతుంటాయి. మిగిలిన వ్యక్తిగతమైనటువంటి అంశాలు లేదంటే ఒక వ్యక్తికి సంబంధించి ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, ఒక గుండాలో ఒక రౌడీనో ఎవరో ఒకరికి సంబంధించినటువంటి అవినీతి వెలికి తీసినప్పుడు ఆయన మీద దాడులు జరగడం అనేటువంటిది చూసాం. అయితే ఇదంతా ఒకప్పుడు మాఫియా మీదనో మాఫియాలకు సంబంధించినటువంటి వార్తలు రాస్తే మాఫియా నాయకులు దాడులు చేయడం అనేటువంటిది సాధారణంగా మనం చూసాం. అయితే రాజకీయ నాయకుల మీద అవినీతి మీద గనక వార్తలు రాస్తే వాళ్ళు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారనేటువంటిది స్పష్టంగా తెలుసు. రాజకీయ నాయకులు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు. అయితే ఆ సంస్థ మీద ఒత్తిడి చేయడం అనేటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆన్లైన్ వెబ్ న్యూస్ ఛానళ్ళ తర్వాత పెద్దగా ఓనర్లు ప్రత్యేకమైనటువంటి సంస్థలు లేకపోవడంతో నడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా జర్నలిజంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అనుభవం ఏంటి, గతంలో మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు, కనీసం జర్నలిజం అంటే ఏంటి, ఎట్లా మాట్లాడాలనేటువంటి అంశం పైన అవగాహన లేకపోవడం ఒకటి. అవగాహన ఉన్నటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలి, మా చుట్టూ అందరూ తిరగాలనేటువంటిది ఒకటి చేసి ప్రజల్లోకి, ఎందుకంటే సినిమాలలో కనుక మధ్యలో ఒక వ్యాంప్ క్యారెక్టర్లో ఒక వ్యాంపు పెద్ద పెద్ద సినిమాలలో కూడా పెద్ద హీరోలు ఉన్నటువంటి సినిమాలలో కూడా మధ్యలో జయమాల్ని లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ముమైత్ ఖాన్ లాంటి పాటలు వేసి ఎట్లయితే ఎగురుతారో అట్లాంటి సంస్కృతిహీనమైనటువంటి భాషను వాడుతున్నారు చూసారా. ఆ తర్వాత దాంట్లో వచ్చేది ఒకవైపు ఎట్లా చేసినా కూడా జర్నలిస్టుల మీద దాడి అనేటువంటిది ఖండించాలి. అది తీన్మార్ మండలం మీద జరిగినా, రఘు మీద జరిగినా, జర్నలిస్ట్ శంకర్ మీద జరిగినా, లేకపోతే ఇంకొకరు XYZ మీద ఎక్కడ జరిగినా, అది బెంగాల్లో జరిగినా తెలంగాణలో జరిగినా కూడా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ప్రత్యక్షంగా దాడులు చేయడం అనేటువంటిది హింసా ప్రవృత్తి. ఇది అవతల వాళ్ళపైన కనీసం వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలను పరిశీలించేటువంటిది లేదు. అయితే దాడులు జరుగుతున్న అంశంలో జర్నలిస్టులు కూడా ఒక స్వీయ నియంత్రణ కోల్పోయారు, స్వీయ నిగ్రహాన్ని కోల్పోయారు అనేటువంటిది. భాష వాడేటువంటి విషయంలో అది ఎవరైనా సరే భాష వాడేటువంటి అంశంలో అది కేసీఆర్కి వ్యతిరేకంగా పెట్టిన ఎవరైనా ఛానల్ పెట్టుకోవచ్చు. ఆ ఛానల్లో తనకు నచ్చిన వాళ్ళను పొగడవచ్చు, తనకు నచ్చని వాళ్ళపైన వార్తలు వ్యతిరేకంగా రాయొచ్చు. అయితే వ్యతిరేకంగా రాసేటువంటి వార్తల విషయంలోనే ఇప్పుడు వస్తున్నటువంటి విషయం. నరేంద్ర మోడీ అంటే నచ్చదనుకోండి, నరేంద్ర మోడీ హత్యలు చేసిండు, నరేంద్ర మోడీని పట్టుకొని ఆయన భాష మాట్లాడేటువంటి విధం. కేసీఆర్ నచ్చలేదనుకోండి, కేసీఆర్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నాయి, ప్రజలను ఏ విధంగా మోసం చేసిండు, ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, అవి పరిపూర్ణం కాకపోవడానికి ఉన్న కారణాలు ఏంటి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, ఇచ్చిన మాటను ఎట్లా తప్పారు, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ఎట్లా తప్పారు, లేదంటే కేసీఆర్ వాడినటువంటి భాషను కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు రేవంత్ రెడ్డి నచ్చలేదనుకోండి, రేవంత్ రెడ్డి చేసినటువంటి వచ్చి 10 రోజులలో హామీలన్నీ చేస్తాను, 10 రోజులు అయిపోయింది చేయలేదు, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను మోసం చేయడంలో రాజకీయ నాయకులు ముందుంటాయనేటువంటి విషయం చెప్పొచ్చు. నరేంద్ర మోడీ నచ్చలేదనుకోండి, నరేంద్ర మోడీ 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, 5 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే, కానీ రాజకీయ నాయకులే దిగజారేటువంటి భాషను వాడుతున్నారనేటువంటిది ఒక అభ్యంతరము.
రాజకీయ నాయకులే వాళ్ళ భాషను దారుణంగా అసలు ఎదుటి వ్యక్తికి కనీసమైనటువంటి మర్యాద గౌరవము ఒక రాజకీయ పరిభాష దిగజారిపోవడం అనేటువంటిది ఆందోళనకరమైనటువంటి విషయము. ఇది ఇట్లానే పోతే మరో 5 ఏళ్లకో 10 ఏళ్లకో అసలు మనం ఎక్కడ ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. అసలు అసెంబ్లీలో భాషతో పాటు పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటి దానికి నిర్వచనం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే రాజకీయ నాయకులు ఒకరికొకరు విమర్శలు చేసేదానిపైన జర్నలిజంలో ఉన్నటువంటిది ఒక ఆందోళన. ఇప్పుడు జర్నలిజంలో కూడా ఈ దిగజారుడుతనం ఎందుకు అనేటువంటిది ఒక ప్రశ్న. ఎవరికి వారు సొంతంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరినైనా పొగడొచ్చు. నాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చింది, ఆ ప్రభుత్వ పథకాలు నచ్చినాయి అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి మంచిని గంటలు గంటలుగా చెప్పుకోవచ్చు, పేజీలు పేజీలుగా రాసుకోవచ్చు. ప్రజలకు ఉచితంగా పత్రిక పంచి కూడా చేసుకోవచ్చు. గతంలో ఇట్లాంటివి జరిగినాయి కూడా, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మంచిని మాత్రమే ప్రజలకు చూపెట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు, అమలు చేసినటువంటి తీరు, రేవంత్ రెడ్డిని పొగుడుతూ అనేకం చేయొచ్చు. ఒక రేవంత్ రెడ్డి ఇష్టం కాబట్టి కేసీఆర్ అంటే ఇష్టం లేదు, బీజేపీ అంటే ఇష్టం లేదని అవతలి వాళ్ళను బూతులతో మాట్లాడుతూ చేసేటువంటి జర్నలిజం అయితే జర్నలిజం కాదు. జర్నలిస్ట్ అనేటువంటి ట్యాగ్ వేసి 10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళు అనుభవం వచ్చిన తర్వాత చేసేటువంటి జర్నలిస్టులు కూడా వాడేటువంటి భాషలో, గతంలో కార్టూన్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కడైనా ఒక భాష తేడా వస్తే బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనల్ని మనం సంస్కరించుకుంటున్నాం కదా, సంస్కారం ఉన్నటువంటిది కదా జర్నలిజం అంటే. ఇప్పుడు ఆ సంస్కారాన్ని కోల్పోయి భాషను దిగజార్చుకున్న తర్వాత ఎందుకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నచ్చలేదనుకోండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ కుటుంబంలో ఎంతమంది పదవులు అనుభవిస్తారు, మీ కుటుంబంలోని అందరికీ ఎంపీ టికెట్లు కావాలా, లేకపోతే మీరు రాజకీయాలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు చేస్తున్నారని విమర్శించవచ్చు. లేకపోతే రాజకీయాలకు వచ్చి మీరు సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు. మీరు గతంలో ఇట్లా విమర్శ చేసేటువంటి దాంట్లో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మాటలు తప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు. కానీ నరేంద్ర మోడీని పట్టుకొని వాడేటువంటి భాష, కేసీఆర్ని పట్టుకొని, కేసీఆర్ వాడినా రేవంత్ రెడ్డి వాడినా ఎవరో ఒకరు దానికి తగ్గాలి, ఎవరో ఒకరు వెనక్కి వచ్చి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. రాత్రి జర్నలిస్ట్ శంకర్ పైన దాడి కావచ్చు, అంతకుముందు రఘువును కిడ్నాప్ చేసిందో, పోలీసులు అరెస్ట్ చేసిందో, తీన్మార్మల్లన్న ఆఫీస్ మీద జరిగినటువంటి దాడియో ఇంకొకరో అయి ఉండొచ్చు. ఎవరి మీదైనా దాడి జరిగితే, ఎక్కడైనా దాడి జరిగితే, గతంలో ఆంధ్రజ్యోతిని కేసీఆర్ ఆపేసి ఉండవచ్చు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా పెట్టినటువంటి ఛానల్స్ మీద జరిగినటువంటి దాడిని కూడా పొలిటికల్ వైజ్ గతంలో ఖండించింది. అప్పుడు జర్నలిస్ట్ రఘు పైన జరిగిన దాడిని కూడా ఖండించింది. శంకర్ పైన దాడిని ఖండిస్తున్నాము, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాము, అది ఈనాడు పైన జరిగిన దాడిని కూడా ఖండిస్తున్నాము. అదే జర్నలిజం పేరుతోటి చేసేటువంటి అరాచకాలను కూడా గుర్తుంచుకోవాలి. మాట్లాడేటువంటి భాష పైన ఆ పరిణతి చెందినటువంటి భాష వాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. లోపలికి డెప్త్గా వెళ్ళొచ్చు, లోపల నుంచి అనేకమైనటువంటి విషయాలను తీసుకురావచ్చు, చాలా రీసెర్చ్ చేయొచ్చు, లేదంటే ఒక అవినీతికి సంబంధించినటువంటిది లింక్ కలపవచ్చు. ఇంకెక్కడో చూసినాం కదా, 4 ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలు, గొర్రెల పంపిణీలో కేసులో సర్కారు చర్యలు, పరారీలో ప్రధాన నిందితుడు మొబిను ఆయన కుమారుడు. ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసిరు. అయితే వీళ్ళు మాత్రమే అవినీతి చేసిరా, రాజకీయ నాయకులు లేరా? అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారు? ఆ ఎమ్మెల్యేలా, మంత్రులా, లేకపోతే ఏ శాఖ కింద వచ్చింది అవినీతి? ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి ప్రమేయం ఉందా లేదా? ఆ మంత్రి ఆ ఫైల్ చూశాడా లేదా? ఆ నోట్ ఫైల్ ఎట్లా ఉన్నది? నోట్ ఫైల్ పైన ఏ అధికారులు ఉన్నారు? ఈ అధికారులపైన మంత్రులు కానీ రాజకీయ నాయకులు ఒత్తిడి చేశారా, ఏదైనా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారనేటువంటిది కూలంకుషంగా నిర్దాక్షిణ్యంగా ఆ మంత్రులకు సంబంధించినటువంటి అవినీతిని వెలికి తీయవచ్చు. కానీ వాడేటువంటి భాష, వాడేటువంటి పదజాలం పైన స్వీయ నియంత్రణ లేనటువంటి పదజాలం ఏదైతే ఉందో, ఎవరిని పడితే వాళ్ళు జర్నలిజం ఉంది కాబట్టి, నా దగ్గర కెమెరా ఉంది కాబట్టి, నేను జర్నలిస్ట్ని కాబట్టి అవతల వాళ్ళను వ్యక్తిగతంగా హననం చేసి కించపరిచేటువంటి భాష, బూతులు, అసలు ఇప్పుడు నేను చెప్పలేనటువంటి బూతులను మాట్లాడి అదే జర్నలిజం అని అవతలి వ్యక్తిని, మనకు పరిచయం లేనటువంటి వ్యక్తిని కూడా ఏమండి లేదంటే మీరు అని మాట్లాడేటువంటి మాటలు, కనీసం నువ్వు అని మాట్లాడినా కూడా అది కించపరిచినట్టే. అది వ్యవహారిక పరిభాష కాకుండా రాజకీయ పరిభాష కానీ జర్నలిజం పరిభాషలో ప్రతి ఒక్కరిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మీరు తిట్టవచ్చు, అవతల వాళ్ళను విమర్శ చేయవచ్చు, కానీ చేసేటువంటి దాంట్లో స్వీయ నియంత్రణ కోల్పోవడం. ఇటీవల జరిగిన దాంట్లో జర్నలిస్టులు రాజకీయ పరిభాష మారిపోతున్నదనేటువంటి బాధను వ్యక్తం చేశారు.
రాజకీయ పరిభాషతో పాటు జర్నలిజంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉన్నది, అది తెలుగుదేశం పార్టీకి బాగా ఊరుతుందని ప్రజలందరికీ తెలుసు. లేదంటే ఇదేంటి సాక్షి పేపర్ ఉన్నది, సాక్షి పేపరు జగన్ కోసం పెట్టింది, రాజశేఖర రెడ్డి ఈనాడుకు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా పెట్టిండని ప్రజలందరికీ తెలుసు. లేకపోతే ప్రజాశక్తితో విశాలాంధ్రలో కమ్యూనిస్టు కరపత్రికలని ప్రజలందరికీ తెలుసు. అందులో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా జర్నలిస్టులు అయిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళని విమర్శ చేసేటువంటి పరిస్థితి లేదు. ఏదో ఒక ఛానల్ ఎవరికో మద్దతుగానో ఎవరికో విమర్శగానో చేసేటువంటి ప్రయత్నం ఉంది. అయితే ఎవరికి మద్దతున్నా ఇప్పుడు ఆంధ్రజ్యోతి కాంగ్రెస్కో టీఆర్ఎస్ టీడీపీకో మద్దతు ఇచ్చినా కూడా మిగిలిన అంశాలను కూడా కవర్ చేస్తుంది, మిగిలిన అంశాలను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జర్నలిజంలో వాటికి ఉన్నటువంటి విలువ ఇంకా మిగిలి ఉందనడానికి కారణం. కానీ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఇక మన ఇష్టం ఉన్నట్టుగా ఎవరిని పడితే వాళ్ళని తిట్టి రాత్రికి రాత్రి మనం ఫేమస్ అయిపోవాలి, జనంలో మనం నానిపోవాలనేటువంటి విచ్చలవిడితనం ఏదైతే ఉందో దాన్ని కూడా ఖండిస్తున్నాను. జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడిని ఖండించాల్సిందే, జర్నలిస్టులు వాడుతున్నటువంటి భాషను కూడా ఖండించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి, దాడి జరిగినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం కాబట్టి. అవతలి వ్యక్తులను, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి భాష ఏనాటికైనా ప్రమాదకరమే. అది విలువలను దిగజారుస్తుంది, సంస్కారాన్ని దిగజారుస్తుంది, మన గౌరవాన్ని దిగజారుస్తున్నది. జర్నలిస్టులు కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషయంలో. జర్నలిస్టులు భాష నిజంగా వాళ్ళ నియంత్రణ ఉంటే, ఒకవేళ ఊరికే ఆరోపణలు చేసి ఏదో చేస్తే వేరు విషయము, కానీ దాంట్లో ఏదో పస ఉండి నిజంగా అవినీతి జరిగితే వెలికి తీయడంలో తప్పులేదు. అవినీతి వెలికి తీసినప్పుడు కూడా జరిగేటువంటి దాడులు ఉంటాయి చూసారా, వాటిని ముమ్మాటికి ఖండించాల్సిందే. అయితే జర్నలిస్టులు వాడేటువంటి భాషను కూడా ఖండిస్తూ జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడులను కూడా, ఎందుకంటే వ్యక్తుల పైన జరిగేటువంటి దాడులను, భౌతిక దాడులు అనేటివి ఏనాటికి మంచివి కావు. ఒకవేళ వాళ్ళకు సంబంధించినటువంటి ఛానల్ మీద కేసు వేయొచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి దానిపైన మాట్లాడవచ్చు.